నమస్తే, వెల్కమ్ టు ఏబీసీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. రెండవ రోజు కొనసాగిన అసెంబ్లీ సమావేశాలు. అసెంబ్లీలో మిగిలిపోయిన ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం చేసిన వైనం. శాసనసభ సభాపతిగా ఏకగ్రీవంగా ఎన్నికైన చింతకాయల అయ్యన్న పాత్రుడు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, బీజేపీ పక్ష నేతలు గౌరవప్రదంగా సభాపతి స్థానంలో అయ్యన్న పాత్రుని కూర్చోపెట్టిన వైనం. ఎంతో పవిత్రమైన అసెంబ్లీని గత ప్రభుత్వం దెబ్బతీసిందని ఏపీ సీఎం చంద్రబాబు వెల్లడి. తన కుటుంబం గురించి ఇష్టానుసారంగా మాట్లాడారని ఆవేదన వ్యక్తం చేసిన చంద్రబాబు, మళ్లీ సీఎంగానే అసెంబ్లీకి వస్తానని చెప్పానని గుర్తు చేసిన చంద్రబాబు. డాక్టర్ శనిక్కల ఉమాశంకర్ గారికి లెజెండ్స్ ఆఫ్ గైనకాలజీ అప్రిషియేషన్ అవార్డు ఈరోజు కోల్కతాలో జరిగిన విజ్డమ్ 2024లో ఇవ్వటం జరిగింది. అప్డేట్ ఇన్ అబ్స్టెట్రిక్స్ అండ్ గైనకాలజీ ఫాక్సీ నేషనల్ కాన్ఫరెన్స్ లో డాక్టర్ శనిక్కల ఉమాశంకర్ గారికి మహిళల ఆరోగ్య అభివృద్ధికి చేసిన కృషికి మరియు వారికి అందించిన సేవలకు గాను లెజెండ్స్ ఆఫ్ గైనకాలజీ అప్రిషియేషన్ అవార్డును ఫాక్సీ నేషనల్ ప్రెసిడెంట్ డాక్టర్ సునీత తండూల్ మర్కర్ గారి చేతుల మీదుగా అందించడం జరిగింది. ఈ సైంటిఫిక్ సదస్సులో మాజీ ఫాక్సీ ప్రెసిడెంట్ డాక్టర్ శాంతకుమారి గారు, డాక్టర్ రిషికేష్ పై గారు, బెంగాల్ ఓబీజీ సొసైటీ మాజీ అధ్యక్షుడు డాక్టర్ భాస్కర్ పాల్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో చేపట్టబోయే నిర్మాణాలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. శనివారం ఐబీలో రైల్వే ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా రైల్వే శాఖ వారు చేపట్టబోయే ప్రాజెక్టుల్ని త్వరితగతిన పూర్తయ్యేలా అన్ని చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్, పలువురు రైల్వే ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు. ట్రాఫిక్ని ఎలా డైవర్ట్ చేయాలి, లేదంటే దాన్ని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళాలనే వాటన్నిటి మీద అందరితో కూర్చొని డిస్కస్ చేశాం. అదే కాకుండా ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని బ్రిడ్జిలు దాదాపుగా 10-15 వచ్చినాయి. ఒక 1000-2000 కోట్ల రూపాయలకు సంబంధించిన వర్కులు, ఆ ప్రాజెక్టులకు సంబంధించినటువంటి కంప్లీట్ ప్రాజెక్ట్ రిపోర్ట్స్ డిపిఆర్లు ఏ స్టేజ్లో ఉన్నాయి, ఒకవేళ డిపిఆర్లు అవ్వకపోతే అవి ఎప్పుడు కంప్లీట్ చేస్తారు, ఒక టైం లైను, కంప్లీట్ అయిన డిపిఆర్లు ఎక్కడికి వెళ్ళినాయి, సౌత్ సెంటర్లో ఏ పొజిషన్లో ఉన్నాయి, లేకపోతే రైల్వే బోర్డులో ఎక్కడున్నాయి, ఎవరెవరు దీన్ని ఫాలో అప్ చేసుకొని వీటిని ముందుకు తీసుకువెళ్ళాలనే విధంగా అందరం కలిసి మాట్లాడుకొని అందరం ఎవరి వర్క్ వాళ్ళు చేసుకునే విధంగా చేశాం. అందరూ కూడా ఉత్సాహంగా ఉన్నారు చేయడానికి. తప్పనిసరిగా మీ అందరికీ నేను ప్రామిస్ చేసినట్టుగానే సాధ్యమైనంత వరకు ఎక్కడెక్కడ ఎవరెవరిని కలిపి ముందుకు వెళ్ళి వర్క్ చేయాలో చేసి ఆంధ్ర రాష్ట్రానికి, గుంటూరు జిల్లాకి ముఖ్యంగా సాధ్యమైన ప్రాజెక్టులు కంప్లీట్ చేసే పని తీసుకుంటాం. థ్యాంక్ యూ. చూడండి అమ్మా, నేను ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్, అదేవిధంగా రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్ని. నా డిపార్ట్మెంట్లో ఏమైనా జరిగితే మీరు అడగండి, వాటి మీద నాకు పూర్తి అవగాహన ఉంటుంది. ఎడ్యుకేషన్ అంటే అది నేను డైలీ చూసేటువంటి పరిస్థితి కాదు, కాబట్టి అందులో డెప్త్ నేను కాదు, వాళ్ళు చెప్పడం అనేది కరెక్ట్. బట్ ఎక్కడైనా సరే చాలా అది ఇన్కన్వీనియన్స్ ఎవరికైనా కూడా. ఇంతమందికి మళ్ళీ ఎగ్జామ్ తీసుకోవాలంటే చాలా ఇన్కన్వీనియన్స్. దీనికి ఏంటంటే ఒక లాంగ్ టర్మ్గా స్ట్రక్చరల్ రీఫార్మ్స్ వచ్చినప్పుడు ఇవన్నీ ఉండవు. అంటే ఒక ఎగ్జామ్ అనేది ఇట్లా కొంతమంది ఎప్పుడైతే కంట్రోల్ చేస్తారో, అవినీతి పరులు ఎక్కడైతే ఉంటారో, ఇవన్నీ కూడా అవినీతికి నిదర్శనాలు. ఎక్కడైనా కానీ అధికారులు కానీ ఒక గవర్నమెంట్ వ్యవస్థలో ఉన్నప్పుడు ఎంత పెద్ద గొప్ప మంత్రి కానీ, ముఖ్యమంత్రి కానీ, ప్రైమ్ మినిస్టర్ కానీ వాళ్ళు ఎంత పని చేద్దాం అనుకున్నా సిస్టంలో ఉన్న వేలాది మందిని కంట్రోల్ చేయడం ఎవరి వల్ల కాదు. కొంతమంది ఇట్లా జరిగినప్పుడు జరుగుతాయి. ఇవి జరిగినప్పుడు వెంటనే ఎవరి పరిస్థితి అయినా ముందు అలా జరగకుండా ఎటువంటి సిస్టమ్స్ తీసుకురావాలనే దాని మీద ఆలోచిస్తే ఈ బ్లేమ్ అనేది లేకుండా ముందు జనాలకు మంచి జరుగుద్ది అనేది నా ఒపీనియన్ పర్సనల్గా. డెఫినెట్గా మోడీ గారు కానీ, మోదీజీ ఆయన ఎప్పుడు కూడా హార్డ్ వర్క్ ఇవన్నీ చేస్తూ ఉంటారు, ఎక్కడ కరప్షన్ లేకుండా చేయాలని చూస్తారు. కాబట్టి ఆ విధంగానే ముందుకు వెళ్తారని నేను అనుకుంటా ఉన్నాను. ఇదేనమ్మా రోడ్ మ్యాప్ అంటే, ఫస్ట్ ప్రాజెక్టు, ఆ ప్రాజెక్టులు కరెక్ట్ విధానంలో మనం ఎలా చేయాలి, దానికి ఖర్చు ఎంత అవుతుంది, లోకల్ గవర్నమెంట్స్ రెస్పాన్సిబిలిటీ ఏంటి. లక్కీగా కొన్ని ప్రాజెక్ట్స్కి ఈ రోజున రైల్వే ఇంతకుముందు 60-40 అనేది స్టేట్ గవర్నమెంటు, సెంట్రల్ గవర్నమెంటు ఫండ్స్ తోటి మిక్స్డ్ తోటి చేయాల్సినటువంటి పరిస్థితి. మీకు తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారు లాస్ట్ 5 సంవత్సరాల్లో స్టేట్ గవర్నమెంట్ నుంచి ఇవి వ్యక్తిగత ప్రయోజనాలు కాదు కాబట్టి, బ్రిడ్జ్లు కానీ రోడ్లు కానీ వ్యక్తిగత ప్రయోజనాలు కాదు, రోడ్లు వీటిని కడితే ఓట్లు రావు అనే ఉద్దేశంతో వాటిని పూర్తిగా వదిలేశారు.
ఇప్పుడు కొంత సెంట్రల్ గవర్నమెంట్లో కూడా ఎక్కువ బడ్జెట్ సెంట్రల్ గవర్నమెంట్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఎక్కడెక్కడ ఏ అవకాశం ఉన్నా కూడా అవన్నీ చేసే పని చేయబోతున్నాం. ఇవన్నీ కూడా టైం బౌండ్. ఏదైనా డిపిఆర్కి కానీ ఇంకో దానికి కానీ ప్రతి ఒక్కరికి ఆ సిచ్యువేషన్ బట్టి కొంతమందికి 30 రోజులు, కొంతమంది 45 రోజులు, కొన్నిటికి 60 రోజులు టైం పెట్టుకున్నాం. ఈ సంవత్సరం అవ్వలేని ఏమన్నా ఉంటే నెక్స్ట్ ఇయర్ ఫాలో అప్ చేసే విధంగా ప్రతి ఒక్కరికి ఒక టైం లైన్, ఒక డాష్ బోర్డు, దాని ప్రకారం ముందుకెళ్తాం. 24 తారీఖు నుంచి పార్లమెంట్ సమావేశాలు స్టార్ట్ కానున్నాయి. ఇప్పటికే మనం 10 ఏళ్ళు పూర్తి చేస్తున్నాం. విభజన హామీ చట్టంలోని కొన్ని అంశాలు కూడా రావాల్సింది. అదే నీటి పంపకాల విషయంలో కూడా గ్యాప్ ఉంది. బట్ అన్నిటి గురించి ప్రస్తావించే అవకాశం ఉంది రేపు పార్లమెంట్లో. ఒకటి ఇవాళ సాయంత్రం చంద్రబాబు నాయుడు గారితో మాకు మీటింగ్ ఉంది. ఆయన దిశానిర్దేశం చేస్తారు. దాని ప్రకారం అందరం ముందుకెళ్తాం. కరెక్టే అమ్మా. ఇప్పుడు ఇవాళ రైల్వే రివ్యూ చేసాం. రేపు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కొన్ని 1 by 1 అన్నీ 2-3 రోజుల్లో అన్నీ చేయలేము. 1 by 1 చేసుకుంటూ వస్తున్నాం. డెఫినెట్గా ఈ ప్రాంతం మీద నాకు పూర్తి అవగాహన ఉంది సమస్యల మీద. డెఫినెట్గా మేము ఎంతవరకు చేయగలమో ప్రతి ఒక్కటి కూడా తీసుకొని చేస్తాం. మీరే చూస్తూ ఉంటారు. థ్యాంక్ యూ. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాను అధికారంలో ఉన్నప్పుడే వల్లూరువారితోట ప్రాంతంలోని కాల్వింగ్ సెంటర్లో ఏర్పాటు చేస్తానన్న హాస్పిటల్ నిర్మాణాన్ని వెంటనే ప్రారంభించాలని సిపి నగర కార్యదర్శి కోట మాల్యాద్రి కోరారు. శనివారం కాల్వింగ్ సెంటర్ ప్రాంతాన్ని ఆయన సందర్శించారు. ప్రభుత్వం ఈ ప్రాంత అభివృద్ధిపై దృష్టి సారించాలని కోరారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో స్థానిక ప్రజలు కూడా హాజరయ్యారు. గత ప్రభుత్వ కాలంలో ఈ వసుంధరాపురం వెల్ఫేర్ సెంటర్ సంబంధించి చంద్రబాబు నాయుడు గారు శ్రీ హాస్పిటల్ శంకుస్థాపనకు వచ్చి 6 ఎకరాలు స్థలాన్ని ఆ రోజున కేటాయించడం జరిగింది. అప్పటికే 2 సంవత్సరాలుగా సిపిఐ ఆధ్వర్యంలో స్థానికులతో కలుపుకొని ఇక్కడ వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయాలని ఆందోళన నిర్వహించడం జరిగింది. ఫలితంగా అప్పుడు కలెక్టర్ గారు జనరల్ హాస్పిటల్కి స్థలం చాలట్లేదని, దాని మీద హాస్పిటల్కి స్థలం కేటాయించాలని చెప్పిన క్రమంలో మరి చంద్రబాబు గారు 6 ఎకరాలు వెల్ఫేర్ సెంటర్లో మరి ప్రభుత్వ ఆసుపత్రికి కేటాయించడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మరి 5 సంవత్సరాలు దాటి 5.5-6 సంవత్సరాలైనా ఆ స్థలం మీద మరి ఇక్కడున్న ప్రభుత్వం ఏదైతే గత ప్రభుత్వం ఉందో ప్రభుత్వం ఏమాత్రం కూడా తట్టమట్టి పోయటం కానీ, మరి సూపరింటెండెంట్ గారు వచ్చి వాయిస్లు ఇస్తా నేను బాగు చేపిస్తా అని చెప్పాడు తప్ప ప్రభుత్వం మారే వరకు కూడా ఆయన ఏ చర్యలు కూడా తీసుకోలేదు. ఫలితంగా మరి అధికారం కూడా మారటం, ప్రభుత్వం మళ్ళా చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా రావటాన్ని స్వాగతిస్తూ వారి చేతుల మీదుగా ఏదైతే 6 ఎకరాలు మరి కేటాయించారో దాంట్లో హాస్పిటల్ నిర్మాణం చేపట్టాలని, మరి ఈ రోజున ఈ రాజధాని అయిన క్రమంలో ఈ హాస్పిటల్ నిర్మాణం కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. దాదాపు 10 జిల్లాలకు సంబంధించి కూడా గవర్నమెంట్ ఇప్పుడున్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, ఇప్పుడున్న స్థానిక ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ గారు, గతంలో చంద్రబాబు నాయుడు గారు 2019లో ముఖ్యమంత్రిగా ఉన్న దశలో ఈ యొక్క వెల్ఫేర్ సెంటర్ 6 ఎకరాలు ప్రభుత్వ స్థలాన్ని ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణం కోసం కేటాయించారు. కానీ ₹1 నిధులు కూడా విడుదల చేయకపోవడము, అదేవిధంగా ప్రభుత్వం మారడము, అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే ఇంతకుముందున్న స్థానిక ఎమ్మెల్యే ముస్తఫా గారికి 10ల సంఖ్యలో అర్జీలు ఇచ్చాము, పోరాటాలు చేశాము, వినతులు ఇచ్చాము, అనేక రచ్చబండ కార్యక్రమాల్లో కూడా ఈ యొక్క స్థానికంగా పర్యటిస్తూ ఉంటే అడుగుతూ ఉంటే ఇదిగో నిధులు విడుదల చేస్తా ఉన్న ఆ యొక్క ముస్తఫా గారు దీన్ని పట్టించుకోలేదు. ఇప్పుడున్న స్థానిక ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ గారిని సూటిగా అడుగుతా ఉన్నాము. ఆనాడు కూడా మీరు ఈ యొక్క ఉద్యమంలో పాల్గొన్నారు. ఖచ్చితంగా ఇప్పుడైనా సరే మీరు ఈ యొక్క హాస్పిటల్ నిర్మాణానికి చంద్రబాబు గారితో నిధులు కేటాయించి చరిత్రలో మిగిలిపోవాల్సిందిగా కోరుతా ఉన్నాము. హాస్పిటల్ నిర్మాణం జరిగితే మంచితనంగా చరిత్రలో మీరు ఒక మెట్టెక్కిన వారు అవుతారు. ఖచ్చితంగా అదేవిధంగా ఇది దాదాపు 15 ఎకరాల స్థలం ఉంది కాబట్టి గుంటూరు నగరంలో దాదాపు 10-12 లక్షల మంది ప్రజలకి 2 స్టేడియాలు ఉన్నాయి. ఒకటి బిఆర్ స్టేడియం, 2 ఎన్టీఆర్ స్టేడియం, కొన్ని ఊరు బయట కొన్ని వాకింగ్ ట్రాక్లు ఉన్నాయి. ఇక్కడ దాదాపు 10 వార్డులకి తగ్గ ప్రజలకు విద్య, వైద్యం, ఆరోగ్యం ఎంత అవసరమో మేము చంద్రబాబు నాయుడు గారు కూడా కోరుతా ఉన్నాము. విద్య కోసం కూడా స్కూల్ కూడా కట్టచ్చు, ఆరోగ్యం కోసం వాకింగ్ ట్రాక్ చేయొచ్చు. ఎలాగో హాస్పిటల్ నిర్మాణం కోసం 6 ఎకరాలు కేటాయించారు కాబట్టి తక్షణమే దానికి నిధులు విడుదల చేయాలని చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాము.
సివిల్ సప్లై కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించే హమాలీ కూలీల ఎంఎల్ఎస్ పాయింట్లను పెంచాలని ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకట సుబ్బయ్య ప్రభుత్వాన్ని కోరారు. శనివారం సంగడిగుంటలోని ఏఐటీయూసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హమాలీ కూలీ రేట్ల పెంపు అగ్రిమెంటుపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు చిన్న ఆంజనేయులు, జిల్లా అధ్యక్షులు రావుల అంజుబాబు కూడా పాల్గొన్నారు. మరి మోడీ విధానాలను అమలు చేయడంలో మరి అన్ని రాష్ట్రాల కంటే ఆంధ్ర రాష్ట్రంలో మరి ముఖ్యంగా గత ప్రభుత్వం చాలా స్పీడ్గా అమలు చేసింది. అందులో భాగంగానే ఈరోజు మనం ముఖ్యంగా చర్చనీయాంశమైన ల్యాండ్ టైటిల్ యాక్ట్ కూడా మరి నిన్న చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తానే తొలి సంతకం ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేయడం జరిగింది. దాంతోపాటు ఇంకా లేబర్ కోడ్లు సెంటర్లో కూడా 44 కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్లుగా పెట్టి మోడీ మరి దాన్ని కూడా అమలు చేయడానికి ప్రయత్నం చేశాడు. అయితే కార్మిక వర్గ పోరాటాల వలన అది పక్కన పెట్టారు. రైతులకు సంబంధించి 3 నల్ల చట్టాలను కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. రైతులు దాదాపు 1100 రోజులు ఢిల్లీ సరిహద్దుల్లో పోరాడి దాన్ని కూడా వెనక్కి నెట్టేయడం జరిగింది. కానీ దుర్మార్గం ఏమంటే గత ప్రభుత్వంలో సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఎఫ్సిఐ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు తెచ్చినటువంటి చట్టం ఏదైతే ఉందో రూట్ ఆప్టిమైజేషన్ పేరుతో ఈ షాపులు ఎంఎల్ఎస్ పాయింట్లలో సివిల్ సప్లై కార్పొరేషన్లో రాష్ట్రంలో 253 మండల స్టాక్ పాయింట్ ఉంటే ఆ పాయింట్లలో రేషన్ షాపులు కుదించడం మరి జరిగింది. దానివలన కార్మికులకు తీవ్రంగా పని నష్టం జరిగేటువంటి ప్రమాదం ఏర్పడింది. అది పోయిన గవర్నమెంటు మరి తూచ తప్పకుండా సెంట్రల్ గవర్నమెంటు విధానాలను ఫాస్ట్గా అమలు చేసింది. కాబట్టి దానివల్ల హమాలీ కార్మికులకు, ముఠా కార్మికులకు తీవ్రమైనటువంటి నష్టం జరిగింది. మరి ఈరోజు మేము డిఎం గారికి మరి అదేవిధంగా రాష్ట్రంలో ఎండి గారికి, కమిషనర్ల గారికి మరి చెప్పుకుంటే అయ్యా మేమేం చేసామయ్యా, గత ప్రభుత్వం చేసిపోయింది కాబట్టి రూట్ ఆప్టిమేషన్. ఆంధ్రప్రదేశ్ 16వ శాసనసభ తొలి సమావేశాలు రెండో రోజు సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఉదయం సభ ప్రారంభమైన తర్వాత శుక్రవారం ప్రమాణం చేయడం కుదరని మిగతా సభ్యులతో ప్రోటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రమాణం చేయించారు. దైవ సాక్షిగా వనమాడి పితాని జీవి ఆంజనేయులు ప్రమాణం చేశారు. ఏపీ అసెంబ్లీ సమావేశాలు ముగిస్తాయి. అసెంబ్లీలో శుక్రవారం ప్రమాణ స్వీకారం చేయని 3 శాసనసభ సభ్యులతో ప్రోటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రమాణ స్వీకారం చేయించారు. కాకినాడ సిటీ నియోజకవర్గం నుంచి గెలుపొందిన వనమాడి వెంకటేశ్వరరావు శాసనసభ్యుడిగా ప్రమాణం చేశారు. ఆ తర్వాత ఆచంట ఎమ్మెల్యేగా ఎన్నికైన పీతాని సత్యనారాయణ, వినుకొండ ఎమ్మెల్యేగా గెలిచిన జీవి ఆంజనేయులు వరుసగా ప్రమాణం చేశారు. దీంతో ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం పూర్తయింది. స్పీకర్ పదవి కోసం అయ్యన్న పాత్రుడు ఒక్కరే నామినేషన్ దాఖలు చేశారు. దీంతో స్పీకర్ గా అయ్యన్న పాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని ప్రోటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రకటించారు. ఆపై స్పీకర్ పదవి బాధ్యతలు చేపట్టారు. శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతని కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాసక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన జీవి ఆంజనేయులనే నేను సభా నియమాలను కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. శ్రీ సత్యనారాయణ పితాని. పితాని సత్యనారాయణ అనే నేను శాసనసభ సభ్యుడిగా ఎన్నికైన నందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడతానని
నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన పీతాని సత్యనారాయణ నేను సభా నియమావళికి కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. సెంటర్ మంగళగిరి గుంటూరు జిల్లా తాడేపల్లి బోటియాడు స్థలంలో నిర్మాణంలో ఉన్న వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యాలయానికి నిర్మాణాలు అనుమతులు లేవంటూ కూల్చివేశారు మంగళగిరి తాడేపల్లి కార్పొరేషన్ అధికారులు. గత ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 2 ఎకరాల స్థలాన్ని 33 సంవత్సరాలకు లీజుకు తీసుకున్న వైసీపీ సంవత్సరానికి 1,000 రూపాయల చొప్పున అద్దె చెల్లిస్తూ దానిలో పార్టీ కార్యాలయాన్ని నిర్మాణం G+2 నిర్మాణం చేపట్టాలని అనుకున్నారు. అందులో భాగంగా గ్రౌండ్ ఫ్లోర్ స్లాబ్ నిర్మాణం చేపట్టి మొదటి స్లాబ్కు పిల్లర్స్ వేసి ఉంచిన నిర్మాణాన్ని ఈరోజు ప్రొక్లైనర్తో నిర్మాణాన్ని కూల్చివేశారు అధికారులు. అయితే జరిగిందో ఇదొక దుశ్శాసన చర్య. రాబోయే రోజుల్లో దమనకాండకి ఇది నాంది పలకబోతున్నారా సీఎం గారు? ప్రజల్ని ఈ విధంగా ఒక విధమైన కోమాలోకి తీసుకొచ్చి ప్రజలందరూ తన్నుకుంటూ ఉంటే చూద్దామని చూసే ఆలోచన ఏమైనా ఉందా మీకు ప్రభుత్వానికి? లేకుంటే ఈ విధంగా మీరు చేయటం అనేది, మీరు ఇన్నేళ్లుగా ముఖ్యమంత్రిగా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు, ఈ విధంగా చేయటం ఎంతవరకు సమంజసమని మిమ్మల్ని అడుగుతున్నాను. ఓకే, మేము అంతకుముందున్న మా ప్రభుత్వంలో క్యాబినెట్ కమిటీలో మేము తీర్మానం కూడా జరిగింది. 2 ఎకరాల స్థలాన్ని కేటాయించడం జరిగింది. ఆ కేటాయించిన స్థలంలో చిన్న కార్యక్రమాలు చేపడుతున్నాం. దానికి గాను మేము అన్ని పర్మిషన్స్ కానీ అన్నిటికి కానీ మేము అప్లై చేయడం జరిగింది. అది వాళ్ళ నిర్లక్ష్యం వల్లే రావడం లేట్ అవుతుంది. ఆ కారణం చేత యాజ్ పర్ ది నామ్స్ మీరు చేయాల్సిందేంటి? మీ మున్సిపల్ కమిషనర్ గారు వాళ్ళు మాకు తాకీదు ఇస్తే దానికి మేము ఆన్సర్ చేస్తాం. లేదు అనుకుంటే త్రూ కోర్టు రండి. అంతేగాని ఐ-హ్యాండెడ్గా మీరు వచ్చి వాళ్ళ ప్రభుత్వం మీ చేతుల్లో ఉంది కదా అని ఐ-హ్యాండెడ్గా ఈ విధంగా చేయటం అనేది చాలా దుర్మార్గమైన చర్య. ఇది రాబోయే రోజుల్లో ప్రజాస్వామ్యానికి కూడా చాలా 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 బ్యాడ్ నేమ్ వస్తుంది. ఇవన్నీ కూడా మీరు గమనించుకొని, మీరు సీనియర్ మంత్రిగా, సీనియర్ ముఖ్యమంత్రిగా ఈ విషయాలన్నీ కూడా మీరు గమనంలో పెట్టుకొని రాబోయే రోజుల్లో ఈ విధమైన విధానాన్ని మీ పార్టీ అవలంబించకూడదని వేడుకుంటున్నాం. భావి తరాలకి మనం ఏమి ఇస్తున్నాం? భావి తరాలకు మనం ఏ సందేశం ఇస్తున్నాం? ఈ ప్రజాస్వామ్యాన్ని ఏమి చేయదలుచుకున్నాం? ఈ విషయాలన్నీ కూడా మీరు క్షుణ్ణంగా ఆలోచిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కార్యాలయాన్ని 2 గంటల్లోనే నిర్మాణంలో ఉన్న దానిని పూర్తిగా నేలమట్టం చేయడం జరిగింది. కేబినెట్ లో బిల్ పాస్ చేసుకుని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యాలయానికి బిల్ పాస్ చేసుకోవడం జరిగింది. గతంలో తెలుగుదేశం పార్టీ కూడా అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వ స్థలంలో వారి ఆఫీసుకు కేటాయించుకుని రాష్ట్ర వ్యాప్తంగా అనేక నిర్మాణాలు చేపట్టారు. తెలుగుదేశం రాష్ట్ర కార్యాలయం కూడా ప్రభుత్వ స్థలంలో నిర్మించబడింది. కాలువ పోరంపోకు స్థలం కూడా ఆక్రమించుకొని నిర్మించారని కోర్టులో ఉన్న విషయం తెలిసిందే. కక్షతో ఈ నిర్మాణాన్ని కూల్చివేయటం పార్టీలకు అతీతంగా అందరూ ఖండించవలసిన విషయమని కోరుతున్నాము. సిఆర్డీఏ చట్టం ప్రకారం మాకు ఇంకా 15 రోజులు గడువుంది. కానీ ఈలోపు కూల్చివేశారు. మాజీ మంత్రి అంబటిని నిలదీసిన మంగళగిరి ఇప్పటం యువకుడు. పొద్దున ఒక బస్సు, సాయంత్రం ఒక బస్సు వెళ్లే రోడ్డులో ఇల్లు కూల్చినందుకు ఉసురు తగిలే మీ పార్టీ కూల్చివేశారంటూ యువకుడు చేసిన కామెంట్తో సమాధానం చెప్పలేక వెను తిరిగిన అంబటి రాంబాబు. వెళ్ళారు నోటీస్ ఇవ్వడానికి. ఎనీ హ్యావ్ మీరు దేన్నైనా చేయొచ్చు. అది ప్రభుత్వం, నాట్ ఇండివిజువల్. ఆ ప్రభుత్వం డ్యూ ప్రాసెస్లో వెళ్ళాలి. ఏదైనా సరే, ఏ కట్టడానైనా. మా కట్టడాలన్నీ కూల్చేయదలుచుకున్నారు మీరు. ఓకే, వండర్ఫుల్. కమ్ టు ది లా, అకార్డింగ్ టు లా రండి. ప్రొవిజన్స్ ఉన్నాయి సిఆర్డీ యాక్ట్ ప్రకారం, లేకపోతే మరొక దాని ప్రకారం.
అకార్డింగ్ టు యూ గో. చట్ట ప్రకారంగా వెళ్ళండి, చట్ట ప్రకారంగా కోర్టులో ఆర్డర్స్ తీసుకోండి. మేము చెప్పేది కూడా వినండి. విన్న తర్వాత మీరు ఏం చేసినా అది చట్టబద్ధంగా ఉండాలి తప్ప చట్ట వ్యతిరేకంగా మీరు చేసేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇది ధర్మం కాదని మాత్రం చెప్పదలుచుకున్నాను. వారు కూడా అటెండ్ అయ్యారు. మేము డిమాలిష్ చేయమని ప్రామిస్ చేశారు. దట్ వాజ్ ఆల్సో రికార్డెడ్. రేపు మళ్ళీ సోమవారం మళ్ళీ కంటెంప్ట్కి వెళ్తాం, సోమవారం క్రిమినల్ యాక్షన్కి వెళ్తాం. చట్ట ప్రకారంగా అన్ని చర్యలు తీసుకునేటటువంటి కార్యక్రమం చేస్తామని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. హైకోర్టు, ఆనరబుల్ హైకోర్టులో ఇది ఆల్రెడీ ఇది కోర్ట్. నిన్నే వాదనలు జరిగాయి. నిన్న వాదనలో ప్రభుత్వం వైపు నుంచి వచ్చిన వారు ఏం చెప్పారు? మేము కోల్చాము అన్నారు. డ్యూ ప్రాసెస్ మేము వెళ్తాము అన్నారు. డ్యూ ప్రాసెస్ అంటే ఇది కాదు. ఖచ్చితంగా కన్ఫర్మేషన్ ఆర్డర్ ఇవ్వాలి, దానికి సమాధానం తీసుకోవాలి. ఆ తర్వాత మేము ట్రిబ్యునల్కి వెళ్తాం. మాకు ఛాయిస్ అన్నీ ఉన్నాయి. అన్ని ఛాయిస్లు ఎగ్జాస్ట్ అయిన తర్వాత యూ కెన్ డిమాలిష్. తెలుసు నాకు, ఇప్పుడు గుర్తులే చెప్తాను. ఒక్క నిమిషం 1000 రూపాయలు తీసుకున్నామా? నా దగ్గర దానికి డీటెయిల్స్ లేవు. 1000 రూపాయలు తీసుకున్నామా, 1,00,000 రూపాయలు తీసుకున్నా, దట్ ఇస్ ఎ డిఫరెంట్ మ్యాటర్. దట్ వాజ్ లీజ్డ్. అదంతా వాళ్ళు తీసుకున్నారు కదా తమ్ముడు, వాళ్ళు తీసుకున్నారుగా. అప్పుడు కూడా అడిగా, ఇప్పుడు అడిగా, మంచిదే కాదంటలా. దట్ ఈస్ నాట్ ది ఇష్యూ హియర్. దట్ ఈస్ నాట్ ది ఇష్యూ. ఈ కోల్చడం అనేది ఇష్యూ. మేము తీసుకోవడం తప్ప రైటా, దట్ ఈస్ ఎ డిఫరెంట్ మ్యాటర్. దట్ విల్ ఛాలెంజ్ ఇట్ బిఫోర్ ది కోర్ట్. దర్ ఇస్ నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్. వాట్ ఐ వాంట్ టు సే, ఇవాళ కూల్చివేత చట్టబద్ధంగా జరగలేదు, డ్యూ ప్రాసెస్ ప్రకారం జరగలేదు, ఒక కక్ష సాధింపుగా జరిగిందనేది నా ఆరోపణ. అవునో కాదో రాష్ట్ర ప్రజలు ఆలోచించండి. మేము ఓడిపోయి ఉన్నాం, 11 వచ్చాయి. ఆఫ్ కోర్స్ దట్ ఈస్ ఎ డిఫరెంట్ మ్యాటర్. ఒక్క విషయం నేను అవునే ఫ్లో అవునాయి బాగా చెబుతూ అడుగుతూ నీకు ఛాన్స్ ఇస్తాను. మేము ఇవాళ ఓడిపోయి ఉండొచ్చు, శాశ్వతం కాదు కదా. ఓటములన్నీ కూడా నడుస్తూ ఉంటాయి, గెలుస్తూ ఉంటాం, ఓడుతూ ఉంటాం. ఇది ఆగాయా నీకెందుకు ప్రైవేట్ పెట్టి నన్ను అడుగా చెప్తాను. సో నేను ఇస్తాను నీకు టైం. సో ఇది ఉన్న వాస్తవం కాబట్టి ఇది కక్ష సాధింపు చర్య అని మేము చెప్పదలుచుకుని మీరు అడగండి సార్. నవ్యాంధ్ర 3వ శాసనసభ సభాపతిగా చింతకాయల అయ్యన్న పాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, బీజేపీ పక్ష నేతలు గౌరవప్రదంగా సభాపతి స్థానంలో కూర్చోబెట్టారు. ఈ కార్యక్రమానికి వైసీపీ అధినేత జగన్ దూరంగా ఉన్నారు. నవ్యాంధ్రప్రదేశ్ 3వ శాసనసభ సభాపతిగా చింతకాయల అయ్యన్న పాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అయ్యన్న పేరును పోట్రం స్పీకర్ బుచ్చే చౌదరి ప్రకటించారు. నూతన స్పీకర్ గా అయ్యన్న బాధ్యతలు స్వీకరించారు. ఆయనను ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, బీజేపీ పక్ష నేతలు గౌరవప్రదంగా సభాపతి స్థానంలో కూర్చోబెట్టారు. ఈ కార్యక్రమానికి వైసీపీ అధినేత జగన్ దూరంగా ఉన్నారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా అయ్యన్న పాత్రుడు ఎన్నికయ్యారు. ఆయనకు 4 దశాబ్దాలకు పైగా రాజకీయ అనుభవం ఉంది. 1983లో తెలుగుదేశం ఆవిర్భావంతో రాజకీయాల్లోకి అయ్యన్న పాత్రుడు ప్రవేశించారు. అప్పటి నుంచి పార్టీకి అన్ని విధాలుగా అండగా నిలిచారు. 7 సార్లు ఎమ్మెల్యేగా, 1 సారి ఎంపీగా అయ్యన్న పాత్రుడు విజయం సాధించారు. పట్టభద్రుడైన అయ్యన్న పాత్రుడు ఇప్పటి వరకు 5 సార్లు మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. సాంకేతిక విద్య, క్రీడా, రహదారులు, భవనాలు, అటవీ, పంచాయతీరాజ్ వంటి కీలక శాఖల బాధ్యతలు నిర్వర్తించారు. 1983 నుంచి ఇప్పటి వరకు 10 సార్లు అసెంబ్లీ ఎన్నికల్లో, 2 సార్లు పార్లమెంట్ ఎన్నికల్లో అయ్యన్న పాత్రుడు పోటీ చేశారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ కార్యవిధాన కార్యక్రమ నిర్వహణ నియమావళిలోని 7వ నియమమును అనుసరించి సభాపతి పదవికి సక్రమంగా నామనిర్దేశం చేయబడిన సభ్యుల పేర్లను, ప్రతిపాదకుల పేర్లను సభకు నేను తెలియపరుస్తా ఉన్నాను. 1 చింతకాయల అయ్యన్న పాత్రుడు. ప్రతిపాదకుని పేరు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు. 2 శ్రీ చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు. ప్రతిపాదకుని పేరు శ్రీ నారా లోకేష్ గారు. 3 శ్రీ చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు శ్రీ సత్యకుమార్ యాదవ్ గారు. సక్రమంగా నామనిర్దేశం చేయబడిన అభ్యర్థి శ్రీ చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు ఒక్కరే అయినందున సభాపతి పదవికి శ్రీ చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు ఏకగ్రీవంగా ఎన్నుకోబడినట్లు ప్రకటిస్తున్నాను. శ్రీ చింతకాయల అయ్యన్న పాత్రుడు గారికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. నా హృదయపూర్వక అభినందనలు అందజేయచ్చు సభాపతి స్థానమును అలంకరించవలసిందిగా వారిని కోరుతున్నాను. శ్రీ చింతకాయల అయ్యన్న పాత్రుడు గారిని సభాపతి స్థానమునకు తీసుకురావాల్సిందిగా సభానాయకుడిని మరియు ఇతర పార్టీల నాయకులను కోరుతున్నాను. ఇది నాకు ఇచ్చేది.
ఎంతో పవిత్రమైన అసెంబ్లీని గత ప్రభుత్వం దెబ్బతీసిందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. 23 మంది గెలిచి అసెంబ్లీకి వస్తే చాలా ఇబ్బంది పెట్టారని, నా కుటుంబం గురించి ఇష్టానుసారంగా మాట్లాడారని ఆవేదన వ్యక్తం చేశారు. మైక్ ఇవ్వకుండా చేసి అవమానపరిచారని, సీఎంగానే అసెంబ్లీకి వస్తానని ఆ రోజే గట్టిగా చెప్పా. గౌరవ సభకు రాను, గౌరవ సభకే వస్తానని స్పష్టం చేశానని గుర్తు చేసుకున్నారు. రాష్ట్రంలో ఆడపడుచుల్ని అవమానించారని ప్రజలంతా గమనించి నన్ను గౌరవ సభకు పంపారని చంద్రబాబు తెలిపారు. స్పీకర్గా ఎన్నికైన అయ్యన్న పాత్రుడు రాష్ట్రానికి చేసిన సేవలు గుర్తు చేస్తూ చంద్రబాబు అసెంబ్లీలో మాట్లాడారు. సుమారు 2.5 ఏళ్ల తర్వాత సభలో మాట్లాడిన చంద్రబాబు కాస్త ఎమోషన్ అయ్యారు. ఆనాటి పరిస్థితులు మరొకసారి గుర్తు చేశారు. తన ఫ్యామిలీపై అనవసరంగా ఎలాంటి కారణం లేకుండా నోరు పారేసుకున్నారని అన్నారు. 5 ఏళ్లుగా నీచ రాజకీయాలు చూశామని తెలిపారు చంద్రబాబు. సభలో ప్రశ్నించిన తమ సభ్యుల్ని అసభ్యకరమైన భాషలో తిట్టారని తెలిపారు. చివరకు తన నిరసన తెలియచేసి వెళ్లిపోతామని చెప్పినా మైక్ ఇవ్వలేదని అన్నారు. ఇలాంటి వైసీపీ గెలిచిన నాటి నుంచి మొన్నటి వరకు సభ నడిపిన తీరు ప్రజలు గమనించారని అన్నారు. అసలు రాజకీయాలకి సంబంధం లేని తన కుటుంబాన్ని అవమానించారన్న చంద్రబాబు అదే విషయంపై శపథం చేశానని అన్నారు. ముఖ్యమంత్రిగానే గౌరవ సభకు వస్తానని చెప్పినట్లు తెలిపారు. తన జీవితంలో ఎప్పుడూ లేని విధంగా కన్నీళ్లు పెట్టుకోవాల్సి వచ్చిందని గుర్తు చేశారు. తన ఆవేదన గుర్తించిన ప్రజలు అఖండ మెజారిటీతో విజయాన్ని కట్టపెట్టారని తెలిపారు. నేను కూడా ఇదే హౌస్లో చాలా బాధపడిన సందర్భం రోజు ఉంది. మెంబర్స్ అందరం ఉన్నాం. నన్ను గురించి, నా కుటుంబాన్ని గురించి ఇష్టానుసారంగా మాట్లాడితే కనీసం యాక్షన్ తీసుకోవడానికి నాకు మైక్ ఇవ్వమని అడిగాను. మేము నిరసన తెలియజేసి ఎడతామని మైక్ అడిగితే మైక్ ఇవ్వలేదు. ఇవ్వకుండా మీరు చూస్తే మామూలు సంఘటన కాదు. ఆ రోజు నేను ఒక మాట చెప్పాను, ఇది గౌరవ సభ కాదు, మీరు నాకు మైక్ కూడా ఇవ్వడం లేదు. మైక్ ఇవ్వకపోయినా నేను స్టేట్మెంట్ ఇవ్వాలి కాబట్టి ఇచ్చెడతాను రికార్డు కోసం అని చెప్పి గట్టిగా లేచి ఇదే సీట్లో కూర్చొని ఆ రోజు నేను చెప్పింది అదే వర్డ్స్ మీకు రిపీట్ చేస్తున్నాను. నేను స్టేట్మెంట్ ఇవ్వాలనుకున్నాను, మీరు మైక్ ఇవ్వకుండా చేశారు. అయినా నాకు బాధ లేదు. మళ్ళీ చెప్తున్నా, ముఖ్యమంత్రిగానే ఈ హౌస్కు వస్తాను తప్ప అదర్వైజ్ నాకు రాజకీయాలు అవసరం లేదు. ఇది ఒక గౌరవ సభ, గౌరవ సభ కాదు. ఇలాంటి గౌరవ సభలో నేనుండనని మరొక్కసారి చెప్తూ మీకు నమస్కారం. ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా, నా అవమానం మీరు అందరూ అర్థం చేసుకొని నిండు మనసుతో ఆశీర్వదించాలని కోరుతూ ఈ సభ నుంచి వాకౌట్ చేస్తున్నానని చెప్పి వాకౌట్ చేసి బయట ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాను. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే నా జీవితంలో ఇది 9వసారి నేను వెళ్ళే. ఈ రాష్ట్రంలో తెలుగు జాతిలో నాకు వచ్చిన అవకాశాలు ఏ నాయకుడికి రాలేదు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశాను. ఇప్పుడు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యాను. 15 సంవత్సరాల పొజిషన్ పార్టీ లీడర్గా పనిచేశాను. కానీ తిరుపతిలో నా పైన దాడి జరిగింది. 24 క్లేమోర్ మైన్స్ నా మీద బ్లాస్ట్ చేశారు. ఆ రోజు కూడా నా కళ్ళలో నీళ్ళు రాలేదు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. 2వ రోజు కొనసాగిన అసెంబ్లీ సమావేశాలు. అసెంబ్లీలో మిగిలిపోయిన ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం చేసిన వైనం. శాసనసభ సభాపతిగా ఏకగ్రీవంగా ఎన్నికైన చింతకాయల అయ్యన్న పాత్రుడు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, బీజేపీ పక్ష నేతలు గౌరవప్రదంగా సభాపతి స్థానంలో అయ్యన్న పాత్రుడిని కూర్చోపెట్టిన వైనం. ఎంతో పవిత్రమైన అసెంబ్లీని గత ప్రభుత్వం దెబ్బతీసిందని ఏపీ సీఎం చంద్రబాబు వెల్లడి. తన కుటుంబం గురించి ఇష్టానుసారంగా మాట్లాడారని ఆవేదన వ్యక్తం చేసిన చంద్రబాబు, మళ్లీ సీఎంగానే అసెంబ్లీకి వస్తానని చెప్పానని గుర్తు చేసిన చంద్రబాబు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.